హిందూ నమస్కారం. మన దేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ రాజకీయ నాయకులు నడుపుతున్నటువంటి ఈ పార్టీలందరూ కూడా సెక్యులరిజం గురించి ఒకటే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వలాభం కోసం, వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎంత నీచానికైనా ఒడిగొడతారనమాట. హిందూ సమాజాన్ని ఒకవైపు నుంచి చంపుతున్నా కానీ, రాళ్ళ దాడులు చేస్తున్నా కానీ, ఒకవైపు మాడల దాడులు, రకరకాల దాడులు చేస్తున్నా కానీ, మా హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడు, పల్లెత్తి మాట కూడా అన్నారు. కానీ హిందూయేతరులు ఎవరైనా కానీ, ఎవరికైనా కానీ ఒక చిన్న గాయమైనా కానీ వీళ్ళ కాలు దిగినంత పని చేస్తూ ఉంటారు, వీళ్ళ తలలో దిగినంత పని చేస్తూ ఉంటారు. చూడండి, ఒకడు అసలు నిజంగా ఈ దేశం సెక్యులరిజమా? నిజంగా సెక్యులర్ అయితే ఎట్లా ఉండాలి చూద్దాం మనం ఒకసారి. 100 కోట్ల మందిని ఉచ్చకొత్తకు వస్తామని మాట్లాడినా కానీ హైదరాబాద్లో ఒకడు కూర్చొని సపోర్ట్ చేయకుండా ఊక్కోవడమే ఈ సెక్యులరిజమా? మన సాక్షాత్తు మన దేశ పార్లమెంట్లో పాలస్తీనా ఎక్కడిది? మనకి పరదేశం ఉన్నటువంటి పాలస్తీనా గురించి, వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మన దేశ పార్లమెంట్లో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జై పాలస్తీనా అంటే వాడు ఇంకా కూడా జైలుకి పంపకుండా వాడిని ఇంకా ఉంచడమే ఈ సెక్యులరిజమా? మా దేవాలయాల్లో ఆవు నెయ్యికి బదులు కొవ్వులు, రకరకాల పంది కొవ్వులు, చేప కొవ్వులు, ఈ కొవ్వులు కలిపి మా దేవాలయాల పవిత్రతను దెబ్బతీసినాడు సప్పుడు చేయకుండా ఊకోవడమేనా మా సెక్యులరిజం? ఇంకెంతకాలం మనం భరిస్తాం? ఇంకా మేము శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఏ దసరా కానీ ఇంకేది చేసినా కానీ రాళ్ళ దాడులు చేస్తున్నారు, భౌతిక దాడులు జరుగుతున్నాయి, స్థలాలు దిగుతున్నాయి, అయినా కానీ చూస్తూ ఊరుకోవడమే సెక్యులరిజమా? ఇదే సెక్యులరిజం అయితే ఈ పనికిమాల సెక్యులరిజం అనే ఈ రాజ్యాంగం నుంచి తొలగించబడాలి. లేదు అని అంటే హిందూ సమాజం ఇంకా మనుగడించలేదు, మన బతకలేదు ఇంకా కూడా. చూడండి, మనం ఇంకానైనా హిందూ సమాజం సెక్యులరిజం అనే ముసుగు నుంచి బయటపడండి. చిన్న దేశం ఇజ్రాయెల్, యూదులు ఉన్నటువంటి చిన్న దేశం, అది చిన్న దేశం. కనీసం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలతో కూడా ఉండవు ఆ దేశం. అయినా కానీ ఆ దేశం ప్రపంచాన్ని వణికిస్తుంది. మన హిందూ సమాజం ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మన హిందూ జాతి మన ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇంతమంది ఉన్నాకనే 100 కోట్ల మందిని ఉచ్చకొత్త కోస్తామని ఒకటి మాట్లాడితే ఒక్కడు కూడా పల్లెత్తి మాడనకపోతే ఇంకెందుకు మీ బతుకులు? ఇంకెలా మారుతాం మనం? ఈ సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించేంత వరకు కూడా మనం ఖచ్చితంగా పోరాడుతూనే ఉండాలి. మనం రోడ్లెక్కి ధర్నాలు చేస్తారో, రాస్తారోకలు చేస్తారో, లేదు అని అంటే ఇలా మన ఈ సోషల్ మీడియాలలో కనీసం ఇట్లా కూడా మాట్లాడకపోతే మీ బతుకులు ఎందుకు? ఇంకా హిందూ సమాజం ఆ సెక్యులర్ భావజాలం నుంచి బయటికి రండి. ఈ సెక్యులర్ అనే పదం మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఎవరి జోలికి పోము, ఎవరు మన జోలికి వచ్చినా ఊరుకోము. సర్వేజన సుఖిన భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునే సమాజమే మన హిందూ సమాజం. కాబట్టి మనకి సెక్యులర్ అనే పదం అవసరం లేదు. ఖచ్చితంగా మన ఈ దేశం సెక్యులర్ దేశం నుంచి కాస్త మనం పూర్వం ఏదైతే ఉందో, మన ఈ ఇందిరాగాంధీ మనకి ఈ సెక్యులర్ అనే పదం జోడించడానికంటే ముందర ఏదైతే ఉందో మనకి ఖచ్చితంగా మన పదం మనం తొలగించి ఖచ్చితంగా మన ఈ దేశాన్ని హిందూ దేశంగానే ప్రకటించుకోవాలి. చూడండి, మనం విడిపోయేటప్పుడు పాకిస్తాన్ ముస్లిం దేశంగా, భారతదేశం హిందుస్థాన్గానే విడిపోయింది. కానీ మధ్యలోనే వీళ్ళకి మన హిందూ సమాజాన్ని ఎట్లా అనగారిక వర్గాలుగా చేయాలి, వీళ్ళని ఎట్లా అనగదొక్కాలనేసి చూసి ఈ కుట్రతోటి మన ఈ దేశాన్ని సెక్యులర్ అనే ఒక చిన్న పదాన్ని తోడించారు. ఫస్ట్లో మన వాళ్ళకి అందరికీ కూడా సోయి లేకుండా సెక్యులర్ అంటే అందరూ సైలెంట్ ఊకున్నారు. కానీ అది ఎంత ప్రమాదం అనేది చూస్తూనే ఉన్నాగా మనం. పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎక్కడదండి? మనదే కదా అది. మన సమాజం, మన హిందూ సమాజం అక్కడ ఊచకోత గురవుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడు. ఒకవేళ ఏ రాజకీయ నాయకుడిని మాట్లాడితే వీడిని మతం మాది అంటారనమాట. హిందూ సమాజమా? మనం ఇటువంటి కుళ్ళిపోయినటువంటి సెక్యులర్ భావజాల నుంచి బయటకు వస్తారనేసి నా ఈ చిన్ని ప్రయత్నం. జై హింద్.